విద్యాంజలి 2.0లో పాఠశాలనే ఎలా రిజిస్టర్ చేయాలో చూద్దాం. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. ఓకే, ఒక స్కూల్ని విజయవంతంగా రిజిస్టర్ చేయడానికి ఏమేం చేయాలో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఈ ప్లాట్ఫామ్ స్కూల్స్కి కమ్యూనిటీ నుంచి సపోర్ట్ అందేలా చేస్తుంది. ఈ మొత్తం ప్రాసెస్ని మనం 3 మెయిన్ స్టేజెస్గా అనుకోవచ్చు. ముందుగా స్టేజ్ 1 చూద్దాం. ఫస్ట్ అఫీషియల్ విద్యాంజలి పోర్టల్ ఓపెన్ చేయాలి. ఏ స్కూల్ అయినా ఇక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు. హోమ్ పేజీలో స్కూల్ రిజిస్ట్రేషన్ అనే లింక్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ అడిగే మొదటి డీటెయిల్ స్కూల్కి ఉండే యునీక్ యూడీఐసి కోడ్. డీటెయిల్స్ కరెక్ట్గా ఎంటర్ చేశాక సబ్మిట్ బటన్ నొక్కండి. అప్పుడు స్కూల్ పేరు ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్, వెరిఫికేషన్ కోసం కరెక్ట్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇక్కడే చాలామందికి కన్ఫ్యూజన్ వస్తుంది, ఏ మొబైల్ నెంబర్ ఇవ్వాలి అని. గుర్తుంచుకోండి, స్కూల్ హెడ్ మాస్టర్ లేదా ప్రిన్సిపల్ మొబైల్ నంబర్ మాత్రమే ఇవ్వాలి. ఇది చాలా ముఖ్యం. ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇదే స్కూల్ అకౌంట్కి అఫీషియల్ లాగిన్ ఐడి అవుతుంది. నెక్స్ట్ స్కూల్ అఫీషియల్ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. పాస్వర్డ్ లింక్ దీనికే వస్తుంది. సబ్మిట్ చేశాక సిస్టమ్ ఒక ఆటోమేటెడ్ ఈమెయిల్ పంపిస్తుంది. పాస్వర్డ్ సెట్ చేయడానికి ఆ ఈమెయిల్ చూడాలి. సరే, ఇప్పుడు ఈమెయిల్ ఓపెన్ చేసి అందులో ఉన్న లింక్ని క్లిక్ చేద్దాం. కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసేటప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ రూల్స్ ఫాలో అవ్వాలి. కొత్త పాస్వర్డ్ను జాగ్రత్తగా 2 సార్లు టైప్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి. ఆ తర్వాతే ముందుకు వెళ్ళండి. పాస్వర్డ్ సక్సెస్ఫుల్గా సెట్ అవ్వగానే స్క్రీన్ మీద ఇలా కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. పాస్వర్డ్ సెట్ అయిపోయింది కదా. ఇప్పుడు పోర్టల్లోకి ఫస్ట్ టైం లాగిన్ అయ్యే టైం వచ్చింది. లాగిన్ పేజీలో యూజర్ ఐడిగా హెడ్ మాస్టర్ మొబైల్ నంబర్ వాడాలి, యూడీఎస్సీ కోడ్ కాదు. ఈ 3 ఫీల్డ్స్ నింపి సైన్ ఇన్ క్లిక్ చేస్తే స్కూల్ డాష్బోర్డ్లోకి వెళ్ళొచ్చు. ఒక సెక్యూరిటీ స్టెప్గా ఫోన్కి ఒక 1 టైం పాస్వర్డ్ వస్తుంది, దాన్ని ఎంటర్ చేయాలి. అంతే, లాగిన్ సక్సెస్. ఇక స్కూల్ అఫీషియల్గా ఈ పోర్టల్లో రిజిస్టర్ అయినట్టే. లాగిన్ అయ్యాక వెంటనే చేయాల్సిన పని స్కూల్ ప్రొఫైల్ డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా ఫిల్ చేయటం. విద్యాంజలి 2.0 రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇదే. ఇప్పుడు స్కూల్కి ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి. అందరికీ నమస్కారం. మీ స్కూల్కి కార్పొరేట్ కంపెనీల నుంచి ఫండింగ్ కావాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు ఆ ప్రాసెస్ చాలా అంటే చాలా ఈజీ అయిపోయింది. అవును, విద్యాంజలి పోర్టల్ ద్వారా ఇది ఎలా సాధ్యమో మనం ఈరోజు స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకుందాం. సో మనం ఈరోజు ఏం కవర్ చేయబోతున్నామంటే, ముందుగా అసలు ఈ విద్యాంజలి సిఎస్ఆర్ అంటే ఏంటో సింపుల్గా అర్థం చేసుకుందాం. తర్వాత పోర్టల్లోకి ఎలా లాగిన్ అవ్వాలి, మన స్కూల్కి ఏం కావాలో ఎలా అడగాలి, ఇంకా మనం అడిగిన తర్వాత దాని స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో ఇవన్నీ చూద్దాం. సరే, అయితే మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. అసలు ఈ విద్యాంజలి పోర్టల్ ఏంటి? ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి? దీనివల్ల మన స్కూల్స్కి ఎలాంటి అద్భుతమైన అవకాశాలు వస్తాయో ముందుగా తెలుసుకుందాం. సిఎస్ఆర్ పేరు పెద్దగా ఉన్నా విషయం చాలా సింపుల్. పెద్ద పెద్ద కంపెనీలుంటాయి కదా, వాళ్లకొచ్చిన లాభాల్లో కొంచెం డబ్బుని సమాజం కోసం ఖర్చు పెడతారన్నమాట. ఉదాహరణకి ఓ కంపెనీ మన స్కూల్కి కొన్ని కంప్యూటర్లివ్వచ్చు. ఆ వనరుల్నే మనం మన స్కూల్స్ అభివృద్ధి కోసం వాడుకోవచ్చు. అయితే ఈ కంపెనీలని, మనలాంటి స్కూల్స్ని కలిపేది ఏంటి? అదే ఈ విద్యాంజలి పోర్టల్. ఇది అచ్చమొక బ్రిడ్జ్ లాంటిదన్నమాట. హెల్ప్ చెయ్యాలనుకునే వాళ్లని, హెల్ప్ కావాల్సిన వాళ్లని ఇది కలుపుతుంది. దీనివల్ల మొత్తం ప్రాసెస్ చాలా ఈజీగా, ట్రాన్స్పరెంట్గా జరిగిపోతుంది. రైట్, థియరీ చాలు. ఇక ప్రాక్టికల్గా చూద్దాం. ఈ అవకాశాన్ని వాడుకోవాలంటే మనం ముందుగా పోర్టల్లోకి లాగిన్ అవ్వాలి కదా. ఆ ప్రాసెస్ ఎంత సింపులో ఇప్పుడు చూద్దాం. చూడండి, లాగిన్ అవ్వడం పెద్ద పనేం కాదు. ముందుగా లాగిన్ పైప్లో స్కూల్ సెలెక్ట్ చేసుకోండి. తరువాత మీ స్కూల్ యూడీఐసి కోడ్ ఎంటర్ చేయండి. లాగిన్ విత్ ఓటీపీ అని క్లిక్ చేస్తే మీ హెడ్ మాస్టర్ గారి రిజిస్టర్డ్ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని కింద కనిపించే క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి లాగిన్ కొట్టండి. అంతే. సరే, లాగిన్ అయిపోయాం. ఇప్పుడు మనం డాష్బోర్డ్లో ఉన్నాం. మరి మన స్కూల్కి ఏం కావాలో సిస్టమ్కి ఎలా చెప్పాలి? అదే మన నెక్స్ట్ స్టెప్. ఒక్క నిమిషం. రిక్వెస్ట్ పెట్టే ముందు మన స్కూల్కి ఇప్పుడు అర్జెంటుగా ఏం కావాలి? కొత్త బెంచీలా, ల్యాబ్కి సామాను కావాలా, లేకపోతే పిల్లలు ఆడుకోవడానికి స్పోర్ట్స్ కిట్సా? ఏది అవసరమో మనకొక క్లారిటీ ఉంటే కరెక్ట్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఓకే, మనకేం కావాలో డిసైడ్ అయ్యాం కదా. ఇప్పుడు డాష్బోర్డ్లో మై ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ అనే ఆప్షన్కి వెళ్ళండి. అక్కడొక ప్లస్ గుర్తు కనిపిస్తుంది.
దాన్ని క్లిక్ చేయండి. అంతే, కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసే పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్తే మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. అంటే క్లాస్ రూమ్కి కావలసినవి బెంచీలు, వైట్ బోర్డ్స్ లాంటివి, లేదా పిల్లలకి స్పోర్ట్స్ కిట్స్, హెల్త్ అండ్ సేఫ్టీకి సంబంధించినవి, ఇలా చాలా కేటగిరీలుంటాయి. మనకు ఏది కావాలో ఆ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి. సూపర్! ఇప్పటివరకు బాగానే వచ్చాం. ఇప్పుడు చాలా ముఖ్యమైన స్టెప్. అదే మన రిక్వెస్ట్ని అఫీషియల్గా ఎలా సబ్మిట్ చేయాలో, ఆ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ ఫామ్ నింపడం చాలా ఈజీ. 3 సింపుల్ స్టెప్స్. ఫస్ట్, మనకు కావాల్సిన ఐటమ్ ఏంటో సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్, అవి ఎన్ని కావాలో రిక్వైర్డ్ క్వాంటిటీ దగ్గర ఎంటర్ చేయాలి. థర్డ్, దీనివల్ల ఎంతమంది స్టూడెంట్స్కి ఉపయోగపడుతుందో ఎక్స్పెక్టెడ్ స్టూడెంట్స్ దగ్గర చెప్పాలి. అంతే. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయముంది. కింద 2 బటన్స్ ఉంటాయి, సేవ్ యాజ్ డ్రాఫ్ట్, సేవ్ అండ్ పబ్లిష్. ఈ రెండిటికీ తేడా తెలుసుకోవాలి. సేవ్ యాజ్ డ్రాఫ్ట్ కొడితే మీ పని సేవ్ అవుతుందంతే, కంపెనీలకు కనిపించదు. ఎప్పుడైతే మీరు సేవ్ అండ్ పబ్లిష్ కొడతారో అప్పుడే మీ రిక్వెస్ట్ లైవ్లోకి వెళ్ళి అందరికీ కనిపిస్తుంది. సో ఇది చాలా ముఖ్యం. సో గుర్తుపెట్టుకోండి, మీ రిక్వెస్ట్ అందరికీ కనిపించాలంటే ఫైనల్గా సేవ్ అండ్ పబ్లిష్ బటన్ నొక్కాలి. అప్పుడు స్క్రీన్ మీద ప్రాజెక్ట్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ వచ్చిందంటే మన పని సక్సెస్ అయినట్టే. కంగ్రాట్స్! మన ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసేశాం. కానీ పని ఇంకా అయిపోలేదు. మనం అప్లై చేసిన తర్వాత దాని స్టేటస్ ఏంటి, అది ఏ స్టేజ్లో ఉంది అని తెలుసుకోవాలి కదా. అది పోర్టల్లోనే ఎలా చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం. మళ్ళీ డాష్బోర్డ్కి వెళ్ళండి. అక్కడ మై ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ సెక్షన్లోనే ఈసారి పబ్లిష్డ్ అనే ట్యాబ్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే చాలు, మనం సబ్మిట్ చేసిన ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ అక్కడ కనిపిస్తాయి. మన రిక్వెస్ట్ జర్నీ మొత్తం ఇక్కడ ట్రాక్ చేయొచ్చు. ఫస్ట్ మనం పబ్లిష్ చేస్తాం కదా, అప్పుడు స్టేటస్ పబ్లిష్డ్ అని ఉంటుంది. ఏదైనా కంపెనీ మన ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటే అప్రూవ్డ్ అని మారుతుంది. వాళ్లు సామాను పంపించాక డిస్పాచ్డ్ అని వస్తుంది. ఫైనల్గా మన స్కూల్కి మెటీరియల్ చేరిన తర్వాత రిసీవ్డ్ అని చూపిస్తుంది. సో మొత్తం ప్రాసెస్ ట్రాక్ చేసుకోవచ్చు. చూశారు కదా, ఈ విద్యాంజలి పోర్టల్ అనేది జస్ట్ ఒక వెబ్సైట్ మాత్రమే కాదు. ఇది నిజంగా మన స్కూల్స్కి ఒక వరం లాంటిది. మన విద్యార్థుల భవిష్యత్తును ఇంకాస్త మెరుగ్గా మార్చడానికి మన చేతుల్లో ఉన్న ఒక పవర్ఫుల్ టూల్ ఇది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ టూల్ని ఉపయోగించి మీ పాఠశాలలో తరువాతి మార్పు ఏమిటి ఆలోచించండి. ఈ ప్రశ్నతో ఈరోజు సెషన్ ముగిద్దాం. అందరికీ నమస్కారం. మనలో చాలామందికి ప్రభుత్వ పాఠశాలలకు మనం వంతు సహాయం చేయాలనుంటుంది కదా. ఆ ఆసక్తిని ఆచరణలో పెట్టడానికి విద్యాంజలి 2.0 ఒక మంచి అవకాశం. ఈరోజు మనం ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ చాలా సింపుల్గా ఎలా పూర్తి చేయాలో చూసేద్దాం. మరింకెందుకు ఆలస్యం, మొదలుపెట్టేద్దామా? ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ఫస్ట్ అసలు ఈ విద్యాంజలి 2.0 అంటే ఏంటి, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, దానిలో ఉండే స్టెప్స్ ఏంటి, మనం ఎలాంటి సాయం అందించొచ్చు, ఇంకా రిజిస్ట్రేషన్ అయిపోయాక ఏం జరుగుతుంది, ఇలా అన్ని విషయాలు వివరంగా మాట్లాడుకుందాం. దీనివల్ల మొత్తం ప్రాసెస్ మీద ఒక క్లియర్ ఐడియా వస్తుంది. ఓకే, రిజిస్ట్రేషన్ ప్రాసెస్లోకి వెళ్లే ముందు అసలు ఈ ప్రోగ్రాం వెనుక ఉన్న ఉద్దేశమేంటో అర్థం చేసుకుందాం. విద్యాంజలి 2.0 ఎందుకంత స్పెషల్? ఇది మన సమాజాన్ని, మన పాఠశాలలను ఎలా దగ్గర చేస్తుందో చూద్దాం. ఒక్క క్షణం ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. మన సమాజంలో ఎంతో నైపుణ్యం, సమయం, ఇంకా వనరులు ఉన్నాయి. వాటన్నింటినీ నేరుగా ప్రభుత్వ పాఠశాలలకు ఎలా చేర్చాలి? ఇది చాలా పెద్ద ప్రశ్న కదా. కాని ఈ ప్రశ్నకు ఒకే ఒక్క అద్భుతమైన సమాధానముంది. అదే విద్యాంజలి 2.0 అన్నమాట. చూడండి, విద్యాంజలి 2.0 అనేది కేవలం ఒక కార్యక్రమం కాదు. ఇది సమాజానికి, మన విద్యావ్యవస్థకు మధ్య కట్టిన ఒక బలమైన వారధిలాంటిది. ఇది కేవలం డబ్బు విరాళాల గురించి మాత్రమే కాదు, మన జ్ఞానాన్ని, మన సమయాన్ని, మనకున్న స్కిల్స్ని పంచుకోవడం గురించి. సరే, ఇప్పుడు అసలు విషయంలోకొచ్చేద్దాం. ఒక మంచి మార్పు తీసుకురావడానికి ఆ ఫస్ట్ స్టెప్ ఎలా వేయాలో ప్రాక్టికల్గా చూద్దాం. రెడీనా? ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ఈ ప్రయాణానికి స్టార్టింగ్ పాయింట్ విద్యాంజలి అఫీషియల్ వెబ్సైట్. రిజిస్ట్రేషన్ దగ్గర్నుంచి మన కాంట్రిబ్యూషన్ ఇచ్చే వరకు అన్ని పనులు ఇక్కడే మన చేతివేళ్ల మీదే జరిగిపోతాయి. ఈ ప్రాసెస్ చూడ్డానికి కొంచెం పెద్దదిగా అనిపించొచ్చు,
కానీ అస్సలు కంగారుపడద్దు. మనం దీన్ని చిన్న చిన్న సింపుల్ స్టెప్స్గా విడగొట్టి చూద్దాం. ప్రతి స్టెప్లోనూ నేను గైడ్ చేస్తాను. మొత్తం ప్రాసెస్ ఈ 4 సింపుల్ స్టెప్స్లోనే ఉంటుంది. ఫస్ట్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయడం, తర్వాత మన డీటెయిల్స్ ఎంటర్ చేయడం, మనం ఎలా హెల్ప్ చేయాలనుకుంటున్నామో సెలెక్ట్ చేసుకోవడం, ఇంకా ఫైనల్గా సబ్మిట్ చేయడం. చాలా ఈజీ కదా? ఇది చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్. హోమ్ పేజీకి వెళ్ళగానే వాలంటీర్ల కోసం ఒక ఆప్షన్ క్లియర్గా కనిపిస్తుంది. దానిమీద ఒక్క క్లిక్ చేస్తే చాలు, మన ప్రయాణం మొదలైనట్టే. ఈ స్టెప్లో మనకంటూ ఒక వాలంటీర్ ప్రొఫైల్ను క్రియేట్ చేసుకుంటాం. ఇది మన డిజిటల్ ఐడెంటిటీ లాంటిదన్నమాట. మన బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి ఫ్యూచర్లో పోర్టల్లోకి లాగిన్ అవ్వడానికి ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్ సెట్ చేసుకుంటాం. ఇక్కడే అసలు మజా ఉంది. మనకున్న శక్తిని, మనకున్న నైపుణ్యాన్ని ఏ విధంగా స్కూల్స్కి ఉపయోగపడేలా చేయాలో డిసైడ్ చేసుకునే టైం ఇది. మన ఇంపాక్ట్ని మనమే డిఫైన్ చేసుకునే స్టెప్ ఇది. మనం బేసిక్గా 2 రకాలుగా హెల్ప్ చేయొచ్చు. ఒకటి సేవా సహకారం, అంటే మన టైంని, స్కిల్స్ని డైరెక్ట్గా పంచుకోవడం. రెండోది ఆస్తి, వస్తు సహకారం, అంటే స్కూల్కి అవసరమైన వస్తువులను డొనేట్ చేయడం. మనకు ఏది వీలైతే అది ఎంచుకోవచ్చు. అసలు సేవా సహకారం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మ్యాథ్స్లో ఎక్స్పర్టా? అయితే పిల్లలకి హెల్ప్ చేయొచ్చు. కెరియర్ అనుభవంతో స్టూడెంట్స్కి మెంటర్గా ఉండొచ్చు. కోడింగ్, టైలరింగ్, ఇలా ఏదైనా స్పెషల్ స్కిల్ ఉందా? అది నేర్పించొచ్చు. చివరికి స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్లో సాయం చేయడం కూడా ఒక గొప్ప సేవే. అవకాశాలకు అస్సలు లిమిట్ లేదు. పోర్టల్లో మనకు చాలా ఆప్షన్స్తో ఒక పెద్ద లిస్ట్ కనిపిస్తుంది. మన ఇంట్రెస్ట్కి, మన స్కిల్స్కి సూట్ అయ్యే 1 లేదా అంతకంటే ఎక్కువ ఆప్షన్స్ని ఫ్రీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. మన కాంట్రిబ్యూషన్ని మనమే డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట. మన కాంట్రిబ్యూషన్ సెలెక్ట్ చేసుకుని ఆ ఫైనల్ సబ్మిట్ బటన్ నొక్కగానే మన స్క్రీన్ మీద ఈ అద్భుతమైన మెసేజ్ కనిపిస్తుంది: మీరు విజయవంతంగా నమోదు చేసుకున్నారు. అంతే. ఇక మనం విద్యాంజలి నెట్వర్క్లో అఫీషియల్గా ఒక పార్ట్. కంగ్రాట్స్! ఒక మార్పు వైపు పెద్ద అడుగు వేసినట్టే. అయితే మన జర్నీ ఇక్కడితో అయిపోలేదు. రిజిస్ట్రేషన్ అనేది జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఈ స్లైడ్ మొత్తం ప్రాసెస్ని చాలా నీట్గా చూపిస్తోంది. మనం అప్లికేషన్ సబ్మిట్ చేశాక అది రివ్యూ అవుతుంది. ఆ తర్వాత లోకల్ స్కూల్ అడ్మినిస్ట్రేటర్స్, అంటే SCH వాళ్ళు, వాళ్ళ అవసరాలకు సరిపోయే వాలంటీర్ల కోసం మన ప్రొఫైల్స్ చూస్తారు. కరెక్ట్ మ్యాచ్ దొరకగానే స్కూల్ వాళ్లే డైరెక్ట్గా మనల్ని కాంటాక్ట్ చేసి నెక్స్ట్ స్టెప్స్ గురించి డిస్కస్ చేస్తారు. ఈ విశ్లేషణ ముగింపుకు వచ్చేసరికి ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. ఒక చిన్న సహకారం కూడా ఒక స్టూడెంట్ లైఫ్లో లేదా ఒక స్కూల్ ఫ్యూచర్లో ఎంత పెద్ద మార్పు తీసుకురాగలదో ఊహించుకుందాం. మన దగ్గర పంచుకోవడానికి ఏ స్పెషల్ స్కిల్ ఉంది? దాన్ని మన సమాజంతో పంచుకోవడానికి సిద్ధంగా ఉందా? అందరికీ నమస్కారం. మన పిల్లలకు మనం ఇవ్వాలనుకునే ఏటువంటి వల్య ఆస్తి మంచి చదువు. దానికి పునాది పాఠశాల విద్య. అయితే ఆ పునాదిని ఇంకా బలంగా కట్టడంలో మనందరం ఎలా పాలుపంచుకోవచ్చు? సరిగ్గా దీనికోసమే ప్రభుత్వం విద్యాంజలి అనే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని మన ముందుకు తెచ్చింది. ఈరోజు దాని గురించే వివరంగా తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి, మన పిల్లల భవిష్యత్తు ఎక్కడ రూపుదిద్దుకుంటుంది? తరగతి గదుల్లోనే కదా. మరి ఆ పాఠశాలలను ఇంకా మెరుగ్గా మార్చే బాధ్యత కేవలం ప్రభుత్వం వాళ్లదే, టీచర్లది మాత్రమేనా? సమాజంగా మన పాత్ర ఏమీ లేదా? ఈ ప్రశ్నకే సమాధానం విద్యాంజలి. అసలు ఈ విద్యాంజలి అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే ఇది మనకు, మన స్కూళ్లకు మధ్య ఉన్న ఒక బ్రిడ్జ్ లాంటిది. మన దగ్గర ఉన్న నాలెడ్జ్ని, వనరులను స్కూళ్లతో పంచుకోవటం, అలాగే స్కూళ్ల అవసరాలు ఏంటో మనం తెలుసుకోవటం, ఇలా అందరం కలిసి విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే దీని అసలు ఉద్దేశం. అయితే ఈ కార్యక్రమంలో మనం ఎలా సహాయం చేయొచ్చు? దీనికోసం 3 వేర్వేరు మార్గాలున్నాయి. సులభంగా అర్థం కావడానికి వాటిని 3 పిల్లర్స్గా, అంటే 3 స్తంభాలుగా విభజించారు. ఆ 3ంటిని ఇప్పుడు ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం. సరే, మరి మొదటి స్తంభమేంటో చూద్దామా? ఇది పూర్తిగా మన వ్యక్తిగత భాగస్వామ్యం గురించి. అంటే మన సమయాన్ని, మన టాలెంట్ని నేరుగా అందించడమన్నమాట. ఇది కేవలం డబ్బు లేదా వస్తువులు ఇవ్వడం లాంటిది కాదు. వాటికంటే ఎంతో విలువైన మన సమయాన్ని, మనకున్న నైపుణ్యాలని నేరుగా విద్యార్థులతో పంచుకోవడం. దీని ప్రభావం చాలా డైరెక్ట్గా, ఎంతో పవర్ఫుల్గా ఉంటుంది.
ఇక్కడ చూస్తే మనం ఎన్ని రకాలుగా హెల్ప్ చేయొచ్చో అర్థమవుతుంది. చిన్నపిల్లలకు ఇంగ్లీష్, లెక్కలు చెప్పడం దగ్గర్నుంచి ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు బ్రెయిలీ లేదా సైన్ లాంగ్వేజ్ నేర్పించడం వరకు మన నైపుణ్యానికి తగ్గ అవకాశం ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. కేవలం చదువు మాత్రమే కాదు కదా, పిల్లల ఆల్రౌండ్ డెవలప్మెంట్ చాలా ముఖ్యం. వాళ్లకు డ్రాయింగ్ నేర్పించడం, యోగాలో ట్రైనింగ్ ఇవ్వడం, స్పోర్ట్స్లో ప్రోత్సహించడం ఇలాంటివి వాళ్లలో దాగున్న టాలెంట్ని బయటకు తీసుకొస్తాయి. అంతేందుకు స్థానిక కళలను బతికించడం దగ్గర్నుంచి వృత్తి విద్యల వరకు మనం చేయగలిగేది చాలా ఉంది. ఓకే, ఇక రెండవ స్తంభం విషయానికొద్దాం. ఇది మన సమయాన్ని నేరుగా ఇవ్వడం లాంటిది కాదు. కొన్ని సేవలను, ఈవెంట్స్ని ఆర్థికంగా గాని లేదా వనరుల రూపంలో గాని స్పాన్సర్ చేయడంపై దృష్టి పెడుతుంది. ఈ రెండింటికీ తేడా ఏంటంటే, మొదటి దానిలో మనమే స్వయంగా ఫీల్డ్లోకి దిగుతాం. కానీ ఇక్కడ అలా కాదు. మనం నేరుగా చేయలేకపోయినా సరే ఒక మంచి ప్రోగ్రాం జరగడానికి అవసరమైన సపోర్ట్ అందిస్తాం. సింపుల్గా చెప్పాలంటే ఒక ఈవెంట్ను స్పాన్సర్ చేయడం లాంటిదే. ఉదాహరణకు, స్కూల్లో అమ్మాయిలకు సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇప్పించడం. బహుశా మనకందులో నైపుణ్యం లేకపోవచ్చు, కానీ పోలీస్ లేదా మిలిటరీకి చెందిన ఎక్స్పర్ట్స్ను స్కూల్కి తీసుకురావడానికి అయ్యే ఖర్చును మనం స్పాన్సర్ చేయొచ్చు కదా. అలాగే మెడికల్ క్యాంప్స్. ఒక్కసారి ఊహించండి, స్కూల్లోనే కంటి పరీక్షలు, డెంటల్ చెకప్స్ జరిగితే ఎంత మంచిది. మరీ ముఖ్యంగా యుక్త వయస్సులో ఉన్న అమ్మాయిలు వాళ్ల ఆరోగ్య సమస్యల గురించి ఒక లేడీ డాక్టర్తో ఫ్రీగా మాట్లాడే అవకాశమివ్వడం వారి భవిష్యత్తుకు ఎంతో అవసరం. ఇవి మాత్రమే కాదు, పిల్లల మెంటల్ హెల్త్ కోసం కౌన్సిలర్లను, దివ్యాంగుల కోసం స్పెషల్ ఎడ్యుకేటర్లను, స్పోర్ట్స్ కోసం కోచ్లను, ఇలా మనం స్పాన్సర్ చేయగల అవకాశాలకు అసలు లిమిట్ లేదు. మనం చెయ్యాలనుకోవాలేగాని దారులు చాలా ఉన్నాయి. ఇక చివరిగా మూడో స్తంభం. ఇది స్కూల్ వాతావరణాన్ని ఇంప్రూవ్ చేయడానికి అవసరమైన వస్తువులు, సామాగ్రి ఇంకా పరికరాలను ఇవ్వడంపై దృష్టి సారిస్తుంది. ఈ చాట్ని ఒక్కసారి చూడండి. ఇది స్కూళ్ల అవసరాలకు అద్దం పడుతోంది. అన్నింటికంటే ఎక్కువగా దాదాపు 40% అవసరం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కే ఉంది. అంటే క్లాస్రూంలు, టాయిలెట్లు వంటివి అన్నమాట. మిగిలినవి ఏంటో కూడా వివరంగా చూద్దాం. ఫస్ట్, బేసిక్ నీడ్స్. అదనపు తరగతి గదులు, అమ్మాయిలకు అబ్బాయిలకు వేర్వేరు టాయిలెట్లు, మంచినీటి సౌకర్యం, స్కూల్ చుట్టూ భద్రత కోసం కాంపౌండ్ వాల్. అసలివి లేకుండా చదువు ఎలా సాగుతుంది చెప్పండి? సరే, ఇక క్లాస్రూమ్ లోపలికి వస్తే బెంచీలు, వైట్ బోర్డులతో పాటు ఈ రోజుల్లో ల్యాప్టాప్లు, స్మార్ట్ టీవీలు, ఇంటర్నెట్ కనెక్షన్ కూడా అంతే ముఖ్యం. ఇవే కదా పిల్లలను ప్రపంచంతో కనెక్ట్ చేసేవి. మరి పిల్లలారోగ్యం, భద్రత సంగతేంటి? దానికోసమే ఫస్ట్ ఎయిడ్ కిట్లు, వాటర్ ప్యూరిఫైయర్లు కావాలి. అలాగే వాళ్ల ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం ఆటలు కూడా అవసరం. అందుకే స్పోర్ట్స్ కిట్స్ కూడా ఈ లిస్ట్లో ఉన్నాయి. సో చూశారు కదా, విద్యాంజలి అనేది ఎంత సమగ్రమైన కార్యక్రమమో. ఇది మనం సహాయం చేయడానికి ఎన్నో మార్గాలను చూపిస్తుంది. ఇప్పటివరకు మనం చర్చించుకున్న విషయాల్లోని ముఖ్య అంశాలను ఒక్కసారి గుర్తుచేసుకుందాం. ఈ 3 స్తంభాలను సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే: 1. మన నైపుణ్యాలను పంచుకోవడం. 2. ఒక అవకాశాన్ని స్పాన్సర్ చేయడం. 3. అవసరమైన వనరులను అందించడం. ఇందులో ఏ ఒక్కటీ తక్కువ కాదు, ప్రతీదీ ముఖ్యమైనదే. ఈ ఒక్క వాక్యం చాలు ఈ కార్యక్రమం ఎంత లోతుగా ఆలోచిస్తుందో చెప్పటానికే. ఇది కేవలం ఇంగ్లీష్, లెక్కల గురించి మాత్రమే కాదు, మన తరువాతి తరాలకు మన కళలను, మన సంస్కృతినే అందించడం గురించి కూడా. అంతరించిపోతున్న నైపుణ్యాలను కాపాడాలనే ఈ ఆలోచన నిజంగా అద్భుతం కదా. చివరిగా ఒక ప్రశ్న: మనో అందించే సహాయం చిన్నదైనా పెద్దదైనా, అది ఒక పెన్సిల్ కావచ్చు లేదా ఒక గంట సమయం కావచ్చు, ఈ మార్గాలన్నీ చూసిన తర్వాత మన పాఠశాలలను మార్చడంలో మనవంతు పాత్ర ఏంటని ఆలోచించాల్సిన సమయమిది.